హాయ్ అండి, గుళ్ళో చేసే చింతపండు పులిహోర చేసుకుందాం రండి. 1 గ్లాస్ రైస్కి 1:3 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఈ కొలతతో వేసుకుంటే పులిహోర పొడిలాడుతూ బాగుంటుందండి. 100 గ్రాముల చింతపండు తీసుకొని బాగా వాష్ చేసిన చింతపండు ప్లస్ 1 గ్లాస్ వాటర్ వేసి పాన్ మీద బాయిల్ చేయండి. మరొక పాన్లో నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కాక జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం బాయిల్ చేసిన చింతపండుని వడకట్టి ఓన్లీ వాటర్ తీసుకొని అదే పాన్లో చింతపండు వాటర్ వేసి బాయిల్ చేయండి. 4 పచ్చిమిర్చి చీల్చి వేయండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు బెల్లం వేసి బాగా మరగనివ్వండి. 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆవాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇందాక మనం పక్కన పెట్టిన చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి. అంతే, బాగా దగ్గరికి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఫస్ట్ చింతపండు గుజ్జునేసి బాగా కలపండి. సాల్ట్ కనుక సరిపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫ్రై చేసిన జీడిపప్పు, పల్లీలు వేసి మిక్స్ చేయండి. మనం ఇందాక మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. పులిహోర అయితే సేమ్ టెంపుల్ స్టైల్లోనే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.